ఇప్పుడు ఆటోలో తిరగాలన్నా, క్యాబ్ కార్లలో తిరగాలన్నా, అంతేకాకుండా బస్సులలో తిరగాలన్నా ఖచ్చితంగా బస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రెండోది వచ్చేసి భారతదేశానికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయ రంగం కూడా మొత్తం రైతులపై అధిక భారం పడి వాళ్ళు కూడా వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగడం వలన పాలు రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ, అదేవిధంగా పండ్ల రేట్లు కూడా పెరిగి ప్రభుత్వం అంటే ప్రజల యొక్క నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఇంకా చూసినట్లయితే ఈ కామర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా సర్ఛార్జెస్ అనేది కూడా పెంచేటువంటి పరిస్థితులు ఉన్నది. అంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ అనేది ప్రజల యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలను ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి కూడా, ప్రశ్నించే బాధ్యత కూడా ప్రజలపైన ఉన్నది.